భాస్కర ఆదిత్యాయ నమః. ఆదిత్యాయ నమః. మాఘపురాణములు 7వ అధ్యాయం. మృగశృంగురుడు యముని గూర్చి తపమార్చుట. ఆ విధముగా ఏనుగు శాప విమోచమైన తర్వాత మరలా మృగశృంగురుడు కావేరి నదిలో అకాల మృత్యు పాతపడి ఆ ముగ్గురు కన్యలకు బ్రతికించి నిమిత్తమే యమధర్మరాజు గురించి తపస్సు ఆరంభించాడు. నిశ్చల మనసులో తదేక దీక్షలో యముని గూర్చి జ్ఞానించుచుండగా మృగశృంగుడు కఠోర దీక్షకు యముడు సంతోషించి ప్రత్యక్షమయ్యి, మృగశృంగ, నీ కోరిక దీక్షకు పరోపకార పరాయణుతుడికై ఎంతయో సంతోషించి తిని, నా గురించి ఇంత దీక్షలు ఎవరు తమ ఉండలేరు. నీకేమి కావాలనో కోరుకోమని నీ అభిష్టం నెరవేర్చుదును అని యముడు పలికెను. ఆ పలుకులు విని మృగశృంగురుడు కన్నులు తెరిచి చూడగా యముడు తన ఎదుట నిలబడియున్నాడు. వెంటనే చేతులు జోడించి, మహానుభావ, ఎంతటి తపశాలుడైనా నువ్వు దర్శనమివ్వవు. మీరు నా బోటి సామాన్యుడికి మీ దర్శనం దొరుకుట నా పూర్వజన్మ సుకృతము తప్ప వేరే కాదు. అకాల మరణముకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలు బ్రతికించి నన్ను సంతృప్తి చేయమని ప్రార్థించాడు. మృగశృంగురుడు పరోపకార బుద్ధికి దయారుదురై హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారం ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానం చేయించి, మృగశృంగ, నీ భక్తికి మెచ్చి తిని నీ పరోపకార బుద్ధికి ఎంతో ఆకర్షించింది. నీవు జయముగా కానీ ఆ యమునికి దీవించగా, మహానపురుష, మమ్మల్ని సంతోషపెట్టుటకు సామాన్యమైంది కాదు. మిమ్మల్ని స్తోత్రం చేసినకు స్తోత్రం విన్న వారికి జరమరణములు కలగవు. అట్టి వారికి అన్ని విధములుగా శుభము కలుగునట్టు అనుగ్రహించమని ప్రార్థించగా, అటుల నీ కోరిక సఫలముగాక అని యమధర్మరాజు అదృశ్యమైనాడు. ఆదిదేవ నమోస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమోస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తశతమారూఢం ప్రచండ కశ్యపాదింజం శ్వేతపద్మధరం దేవం సూర్య ప్రణమామ్యం. లోహితరథమారూఢం సర్వలోక పితామహం మహాపాపహరం దేవ సూర్యం ప్రణమామ్యం. త్రైగుణించ మహాశూర్యం బ్రహ్మ విష్ణు మహేశ్వర మహాపాపహరం దేవి సూర్య ప్రణమామ్యం. బృహీత తేజ పుంజు వాయు ఆకాశమేవ చ ప్రభుస్త్యం సర్వలోకానికి తం సూర్య ప్రణమామ్యం. బద్ధు పుష్ప శంఖాసహార కుండల భూషితం ఏకచక్రధరం దేవ సూర్య ప్రణమామ్యం. విశ్వేశ్వరం విశ్వకర్త మహాతేజ ప్రదీవనం మహాపాపహర దేవం సూర్య ప్రణమామ్యం. శ్రీవిష్ణుం జగదాం నాద జ్ఞాన విజ్ఞమోక్షితం మహాపాపహరం దేవ సూర్య ప్రణమామ్యం. సూర్యాష్టకం పటే నిత్యు గ్రహపీడ ప్రణాశం అప్తోలబ్ధే పుత్రం దరిద్రో ధన వృతే అమినిష మధుపాన చయ కరోతది సప్తజన్మ భవద్రోగి జన్మ దరిద్రతః. స్త్రీతైల మధు మాంసాన్ని త్యజింతి ఏ అర్ధిని నవ్యాధ శోక దారిద్ర్యం సూర్యలోకం గచ్చితే. ఓం సూర్య భాస్కరాయ నమః. ఆదిత్యాయ నమః.